హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా టేస్టీగా అందరికీ ఇష్టమయ్యే మిల్క్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. ముందుగా 1 లీటర్ పాలు పొయ్యి మీద కాచుకోవాలి. అంతలోపల మనము కస్టర్డ్ మిశ్రమం రెడీ చేసుకుందాము. ఒక చిన్న బౌల్లో లేకపోతే గ్లాస్లో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 1/2 కప్ చల్లని పాలు వేసి బాగా కలపాలి, గడ్డలు కట్టకుండా. ఇప్పుడు మరుగుతున్న ఈ లీటర్ పాలల్లో కస్టర్డ్ మిశ్రమం నెమ్మదిగా వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు మరిగిస్తే పాలు చిక్కబడతాయి. ఇలా మరుగుతున్న కస్టర్డ్ మిల్క్ లో 2 కప్పుల షుగర్ ని వేసుకొని కలుపుకోవాలి. ఇంకా తీయగా కావాలనుకునే వాళ్ళు ఇంకో కప్పు వేసుకోవచ్చు. షుగర్ మీరు తినే స్వీట్నెస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే మొత్తం గడ్డలు కడుతుంది, అడుగంటి మొత్తం బర్న్ అయిన స్మెల్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, కిస్మిస్ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇంకా ఇలాచీ కూడా దంచి వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఘీలో వేయించి వేయనవసరం లేదు, డైరెక్ట్ గా ఫ్రూట్ సలాడ్ లో వేసుకోవచ్చు. బాదం ఫ్లేక్స్ లాగా కట్ చేయాలంటే ఆలూ చిప్స్ గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో మనం ఫ్లేక్స్ లాగా గ్రేట్ చేసుకోవాలి. కానీ చాలా షార్ప్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే వీలు కాకపోతే మనం 5-6 బాదాంలు తీసుకొని రోల్లో వేసుకొని కచ్చా పచ్చాగా కూడా దంచి వేసుకోవచ్చు. అది బాయిల్ అవుతుండగా మనం ఫ్రూట్స్ వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ యాపిల్, బనానా తీసుకున్నాను, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాను. మీకు కావాలంటే గ్రేప్స్, ద్రాక్ష, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫుల్ ఆఫ్ విటమిన్స్, ఎనర్జీ అండ్ టేస్ట్. పర్ఫెక్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్. కట్ చేసిన ఫ్రూట్స్ లో కొంచెం హనీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఫ్రూట్ సలాడ్ రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మనం మిక్స్ చేసుకున్న ఫ్రూట్స్, హనీ ఉంది కదా, దాన్ని మనం ఈ ఫ్రూట్ సలాడ్ లో మిక్స్ చేసేసుకోవాలి, ఫ్రూట్స్ అన్ని కూడా. ఇంకా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన ఏవైనా కూడా, పిస్తా, బాదాం, కాజు ఏదైనా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో 1 గంట సేపు చల్లబరచి సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఇలా కూడా తినొచ్చు. ఫ్రూట్ కస్టర్డ్ అంటే టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్ కూడా. పాల వల్ల ప్రోటీన్, కాల్షియం లభిస్తాయి. ఫ్రూట్స్ వల్ల విటమిన్స్, ఫైబర్ లభిస్తుంది. డ్రై ఫ్రూట్స్ వల్ల ఎనర్జీ వస్తుంది. అందుకే ఇది పిల్లలకు, పెద్దలకు, డైట్ లో ఉన్న వారికి కూడా చాలా మంచిది. చూడండి ఎంత అందంగా, కలర్ఫుల్ గా ఉందో. దీన్ని చల్లగా తింటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సూపర్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. వీక్లీ ఒక్కసారైనా ఇలా చేసుకుని తింటే హెల్త్ బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఇలా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. త్వరలో మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.